అండి మీకేంటి బాధలు? నాకు 30 ఏళ్ళ నుంచి మేడం. ఏంటి? అసలు ఈ బెడ్, ఈ లివరు, మోషన్స్, బ్లడ్ మోషన్స్. ఈ లివర్ కూడా పోయింది అన్నాడు డాక్టర్. అదే ప్రాబ్లం. రక్తం ఎంత ఉండేది? రక్తం ఒక 6%, 5%, 7% అంతకు ఎక్కువ ఉండదు. సరే, 30 ఏళ్లలో ఏవే వైద్యాలు తీసుకున్నారు? కామినేని హాస్పిటల్ పోయినా, మ్యాస్కిల్ పోయినా, నిమ్స్ పోయినా, ఉస్మానియా పోయినా, ఈ ఇంకోటి సరోజిన అది యశోద అది పోయినా. ఇన్ని 30 ఏళ్ల నుంచి మందులు వాడినా మీకు రక్త శాతం బ్లడ్ మోషన్ కూడా తగ్గలేదు మేడం. సరే, ఇప్పుడు నా దగ్గరకు ఒక 7-8 సార్లు వచ్చారు. ఎన్నిసార్లు? ఇప్పుడు ఇది ఏడోసారి పక్కన పెడితే నేను వైద్యం చేశాక ఎన్నిసార్లకి తేడా వచ్చింది? నాకు ఫస్ట్ రెండోసారి వచ్చింది మేడం. రెండోసారికి తేడా వచ్చింది. సరే, ఇప్పుడు బ్లడ్ ఎంత పెరిగింది? ఇప్పుడు 12% వచ్చింది మేడం. 12కి అయింది. 30 ఏళ్ల నుంచి కూడా మీరు 12-11 అనేది చూడలే మేడం. సరే, మీకు ఇబ్బందులు ఎలా ఉన్నాయి మరి? మోషన్ వెళ్ళిన అదంతా కూడా బాగా ఇబ్బంది పడ్డా. అప్పుడు పడ్డారు, ఇప్పుడు బాగలేదు మేడం. బాగానే ఉంది. ఇప్పుడు నా డాబర్ 2 అంతస్తు ఇల్లు, అది ఎక్కి ఎన్నిసార్లు దిగినా ఏమనిపించదు. అది వరకు ఆవేశం. అప్పుడు ఎక్కలేకపోయేవారు. ఎట్లా నిమ్మలంగా పోయేది. అట్లనే ఇక ఇబ్బంది పడ్డాను మేడం. చాలా ఇబ్బంది మేడం. మీ కాడికి మొన్న వచ్చిన రోజే చెప్పిన కదా. అవును, దేవుడు పంపించారు అన్నాడు. మీ దయ వల్లనే మామూలు లేదు తల్లి. సరే, ఇప్పుడైతే బాగుంది మేడం. అది అవుతుందా ఆగదా అన్నది కానీ ఆ దేవుడు తెలవాలి, నీ తెలవాలి. అది అట్లా కంట్రోల్ ఉన్నదనుకో అసలు మిమ్మల్ని మర్చిపోను, నా జీవితకాలం మర్చిపోను. నా జీవితకాలం మర్చిపోను మేడం. నేను మామూలు విషయం ఇబ్బంది పడలేదు మేడం. అర్థమైంది. ఎన్ని పండ్లు ఏది తెచ్చుకుని తిన్నా, ఏది తిన్నా కానీ లేదు. అదే నాకు ఇబ్బంది పడలేదు. మీ బాధ నాకు మీరు చెప్పకపోయినా అర్థమైంది. సరే, ఇంకా మీకు తగ్గినట్టు, ఆల్మోస్ట్ చాలా తగ్గినట్టు, ఇంకా కూడా తగ్గిపోయింది. సరేనా? సరే మేడం, థ్యాంక్ యూ అండి. కూర్చోండి. ఏ ఊరిలో ఉంటారు మీరు? మాది అసలు ఊరు అక్కడ తొరూరు దగ్గర. ఇప్పుడు ఎక్కడ ఉంటారు? ఇక్కడే పంపింగ్ కూడా ఇదే గాంధీనగర్ ఉంటారు. గాంధీనగర్. మీ వయసు? నా వయసు 58, 59 ఉంటుంది. సరే, 50 అంటే 28 ఏళ్ళు, 26 ఏళ్ళ నుంచి ఈ బాధపడుతూనే ఉన్నాయి. ఇది అప్పటి నుంచే ఉన్నది, అప్పటి నుంచే ఉంది మేడం. సరే, ఓకే, థ్యాంక్ యూ అండి మేడం. సరే, ఓకే, నమస్తే.